మనతో పాటు మహిళలు కూడా ఉన్నారు, కండక్టర్లు ఇక్కడ కూడా ధర్నా కొనసాగిస్తా ఉన్నారు. చాలా మంది ఉన్నారు. సరే మాటతో మాట్లాడించడానికి ఏంటి మీరు ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తా ఉన్నారు? డిమాండ్స్ ఏంటి మీ పరంగా? సరే మీడియా ద్వారా చిన్న విజ్ఞప్తి తెలియజేసుకున్నాం మా ముఖ్యమంత్రి గారికి. మాకు ఆయన ఇస్తానన్న విలీనంలో ఇవ్వమని కోరుకుంటున్నాం. ఆర్టీసీ కార్మికులు ఈ రోజున రోడ్డు ఎక్కినారంటే మీరు ఇచ్చిన మాట మీద నిలబడనందుకే మేము రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి మరి 2వ రోజుకు చేరుకున్న ఈ సమ్మె ఎంత ఉధృతంగా మారుతుందో మరి మేము మాత్రం ఊహించలేకపోతున్నాం. ప్రతి ఒక్కరు కడుపు మండి రోడ్డెక్కిన బిడ్డలై ఉన్నారు వీళ్ళంతా. మీరు ఇప్పటికైనా సమ్మెలకు పిలిచి మా జేఏసీ నాయకులతో మాట్లాడి మీరు ఇస్తానన్న హామీలు నెరవేర్చుకుంటారని మేము నమ్ముతున్నాం. మీ మీద మేము పూర్తి నమ్మకంతో ఉన్నాం. మీకు మేము వ్యతిరేకం కాదు, మిమ్మల్ని కోరి తెచ్చుకున్నాం మేము. ఎందుకంటే మాకు రాష్ట్రంలో ఒక యంగ్ డైనమిక్ లీడర్ ఉండాలని, మాకు ఒక యంగ్ ఉంటేనే మా పరిపాలన సరిగా ఉంటుంది అనుకుని మేము కోరి తెచ్చుకున్నాం మిమ్మల్ని. మా సమస్యలన్నిటిని పరిష్కరించండి వెంటనే. మీరు అమలు చేసినవి, మీరు మాట మాత్రం సెలవిచ్చినవి మేము నెరవేర్చినాం. మీరు మహిళలకు 0 టికెట్ అని చెప్పారు, ఫ్రీ మహిళలకు. అది మేమే మరి మీరు మాట ఇవ్వగానే మేము దాన్ని అమలు చేసి సక్సెస్ చేసి చూపించినాం. మరి ఇప్పుడు మరి మేము కోరుకున్నవి అది మీరు పెట్టినయే, మీరు ఇస్తానన్న హామీలే. అవి మరి మాకు ఇస్తానన్న విలీనం ఇవ్వండి, మాకు ఇస్తానన్న పియాసులు ఇవ్వండి, మాకు ఒక యూనియన్ తలపెట్టండి. మేము ఇప్పటికి కూడా మీరు మా నాయకులను పిలిచి చర్చల్లో పాల్గొనమంటే మేము ఈ రోజు కూడా మేము ఉద్యోగాలకు పోవడానికి సిద్ధంగా ఉన్నాం. మా మనవులన్నీ మీరు వింటున్నారు. ప్రతి ఒక్క మీడియా ద్వారా ప్రతి ఒక్క అన్నలు అక్కలు మాట్లాడిన ప్రతి ఒక్కటి మీరు వింటున్నారు, చూస్తున్నారు. మీడియా సోదరులు కూడా తెలియపరుస్తున్నారు కనుక మా సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటున్నాం. జై జేఏసీ. యూనియన్ ఉంటేనే న్యాయం జరుగుతుందంటే కొన్ని సమస్యలు మరి మేము యాజమాన్యంతో సరిగా మేము చెప్పుకోలేము. అధికారులు మా మాటలు వినరు. ఒక యూనియన్ ఉంటే యూనియన్ వింటది. సరే యూనియన్ నేను ఇవ్వలేను, నా చేతిలో లేదు అనుకుంటే విలీనం చేయండి. ఒక్క విలీనంతో అన్ని పరిష్కారం అవుతుంది కదా. విలీనం ఒక్కడుంటే నువ్వే రాజువు, నువ్వే మంత్రివి, నువ్వే అన్ని. మేము ఎప్పుడు నీ పాలనలో ఉంటాం కదా, మాకు యూనియన్తో పని లేదు కదా. ఒక్క విలీనం చేసి చూపించు చాలా. మేము యూనియన్ అడగం, పిఆర్సీలు అడగం, మేము జీతాలు పెంచమని అడగం. ఒక్క విలీనం జరిగిపోతే అన్ని జరిగిపోతాయి. విలీనం నీతో కాదన్నప్పుడు యూనియన్లు ఇయ్యి. యూనియన్ వాళ్ళే మాకు సపోర్ట్. మేము డ్యూటీలోకి వెళ్తాం. యూనియన్ నాయకులతో మీరు మాట్లాడండి, చర్చించండి. మా సమస్యలకు పరిష్కారం వాళ్ళతో మీరు చర్చించండి. అప్పుడు ఇంతమంది కార్మికులు రోడ్డెక్కరు కదా. అంతమంది కార్మికులు ఉద్యోగాలకు వెళితే ఏదో మా యూనియన్ లీడర్ ఉన్నారు వారే మాట్లాడుకొని వస్తారని మేము ధీరతో డ్యూటీలోకి వెళ్ళిపోతాం కదా. మీరు చేయాల్సింది మీరు చేయక మీరు ఇస్తానన్నది 42 రోజులు వాయిదా వేసి ఈ రోజు కూడా ఆ రోజు 21 నాడు మాకు పిలిచి చర్చలకు పిలిచి నువ్వేం మాట్లాడకుండా ముఖం చాటేసుకొని వెళ్ళిపోతే మా నాయకులు ఏం చేస్తారు? మన సమ్మెకు దిగాల్సిందే కదా. ప్రతి ప్రభుత్వం మారినప్పుడల్లా మేము సమ్మెకు దిగాల్సిందేనా? కోరి తెచ్చుకున్న ఆ ప్రభుత్వం అట్లే చేసింది, ఈ ప్రభుత్వం అంటే ప్రభుత్వాలు మారుతూ ఉంటే మేము సమ్మెలకు వెళ్ళాల్సిందేనా? ఇవన్నీ ఎందుకు సార్? మనకు విలీనం చేయండి. ఒక్క విలీనంతో అన్ని పరిష్కారం అయిపోతుంది. ఇంకా మరి సమ్మెలు ఉండవు, ఏముండవు. కోరుకున్నది ఒకటే, మాకు యూనియన్గా అడగము, మిమ్మల్ని పిఆర్సీలు అడగము, మాకు ఇవ్వాల్సిన బకాయిలు అడగము, ఈ ప్రైవేటు వాహనాలు అడగము, మాకున్న ఆస్తులు అడగము, మేమేమి అడగము. ఒక్క విలీనంతో అన్ని పరిష్కారం అవుతాయి. విలీనం ఒక్కడే చేయండి సార్. నిన్న నుంచి అదే కోరుతున్నాం, ఇప్పుడు కూడా అదే కోరుతున్నాం. విలీనం ఒక్కడే మాకు కావాలి. చాలా ఇబ్బంది సార్, డ్యూటీ పరంగా చాలా ఇబ్బందులు. మహిళలకు పర్సనల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నిటిని మేము చెప్పుకోవడానికి లేదు. అయినా సరే మా వెనక మా కుటుంబం ఉంది, మా పిల్లలు ఉన్నారు, మా కుటుంబాన్ని మేము పోషించుకోవాలని బాధ్యతతో అన్నీ మర్చిపోయి మేము డ్యూటీలకు విధులకు హాజరవుతున్నాయి. మాకు ఎక్కడ వాష్రూమ్స్ ఉండవు, మాకు తినడానికి టైం ఉండదు. మేము మీరు ఇచ్చిన ట్రిప్పులన్నీ మేము కంప్లీట్ చేయాలి. అది ఇన్ టైంలో చేయాలి. టైం అయిపోతే పబ్లిక్తో టైం లేట్ వచ్చింది బండి, మేము ఆఫీసులకు వెళ్ళాలి, మేము స్కూళ్ళకి వెళ్ళాలని ప్రజలతో ఒక మాట. మేము ఇక్కడికి వస్తే సెకండ్ షిఫ్ట్ డ్రైవర్లు అమ్మ మీరు లేట్ ఇచ్చారు మాకు బండి, మేము పూర్తి ట్రిప్పులు ఎట్లా చేయాలని సెకండ్ షిఫ్ట్లతో ఒక బాధ. మాకు అధికారులు కూడా వచ్చి మీరు ఇన్ టైంలో ఎందుకు బండి నడుపుతలేరు, ఇన్ టైంలో బండి నడపాలి కదని అధికారులు వేధింపులు. మాకు లాస్ట్ పాయింట్లలో అధికారులు వచ్చి మాకు వేధిస్తుండ్రు. మాకేమైనా బస్సుకు రెక్కలు కట్టిరా, లేకపోతే మాకు రెక్కలు కట్టిరా మేము ఎగిరిపోనీకే కాదు కదా. రోడ్డు మీద అప్పుడున్న వెహికల్సే ఉన్నాయా ఇప్పుడు? అప్పుడున్న ట్రాఫికే ఉందా ఇప్పుడు?
ఎక్కడెక్కడో జామ్ అవుతుంటుంది, ఏమో అవుతుంటుంది. అవును వెళుతాం, మీరు ఇచ్చిన ట్రిప్పులని మేము కంప్లీట్ చేస్తాం. ఇన్ టైంలో కంప్లీట్ చేయాలని లేదు కదా, పూర్తి కంప్లీట్ చేస్తాం కదా. మరి మాకు వాష్రూమ్ పోవడానికి ఉండదు, తిననీకి ఉండదు. ఒక్కొక్కరికి చాలా మందికి వాష్రూమ్ పోక నీళ్లు దాకా కిడ్నీలో స్టోన్స్ వచ్చి గర్భసంచులు పాడైపోయి ఆపరేషన్లు అయ్యి కాళ్ళకు దెబ్బలు తాగి ఇరిగి పడి ఇప్పుడు వచ్చిన ప్రైవేట్ వెహికల్ వల్ల డ్రైవర్లకు ఎక్కడ బ్రేక్ కొట్టాలో తెలియదు, ఎట్లా నడపాలో తెలియదు, వాళ్ళకి లైసెన్లు లేవు, వాళ్ళ డ్రైవింగ్ ఎట్లా ఉందో తెలియదు. వాళ్ళని విధులలోకి తీసుకుంటే మా అక్కలకు బ్రేకులు కొడితే మొన్నటి దినాన ఒక ఎక్స్పీరియన్స్ లేని యంగ్ డ్రైవర్లు అంటే చిన్న పిల్లలు డ్రైవర్లు, అనుభవం లేని పిల్లలు వచ్చి డ్యూటీ చేయడం వల్ల ఆ అమ్మాయిని బ్రేక్ కొడితే పడితే నడిమిరిగి ఇప్పటి వరకు ఆ అమ్మాయికి అసలు చూసుకోవడానికి లేదు. అదే ఆమె మరి మా ఆర్టీసీ ఎంప్లాయీ అయి ఉంటే, ఆ కార్మికుడు ఆర్టీసీ ఎంప్లాయీ ఉంటే మా తార్నాక హాస్పిటల్ ఆదుకుంటుండే కదా. ఆ పిల్ల ఎక్కడ చూపించుకోవాలి? వచ్చే జీతమే చాలా జీతాలతో ఎక్కడ చూపించుకోవాలి మేము? ఈ చాలా సమస్యలు ఉన్నాయండి. అవన్నీ ప్రభుత్వానికి తెలుసు, అందరి అధికారులకు తెలుసు, మా అధికారులకు కూడా తెలుసు. కానీ ప్రతి ఒక్కటి మభ్య పెడుతూ మాతో డ్యూటీలు చేపిస్తున్నారు, మేము చేయగలుగుతున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ.